మిత్రులారా నమస్తే. ఇవాళ మహిమాన్వితమైనటువంటి దక్షిణామూర్తి స్తోత్రానికి సంబంధించినటువంటి ధ్యాన శ్లోకాల్ని పారాయణ చేసుకొని ఆ దక్షిణామూర్తి అనుగ్రహానికి పాత్రలమవుదాం. ముందుగా ఆ దక్షిణామూర్తి ఈ భూలోకంలో అందున ఆంధ్రదేశంలో అవతరించినటువంటి క్షేత్రం గురించి తెలుసుకుందాం. పూర్వం విశ్వామిత్రుని యొక్క కోపాగ్నికి భస్మమైన తన కుమారులను తలుచుకొని వశిష్ఠుడు మోహోద్రేకముతో శోకావేశముతో ఒక అనాలోచితమైన నిర్ణయం తీసుకొని ఒక కొండపై నుంచి కిందికి దూకాడు. అదేంటి, ఆయన బ్రహ్మర్షి కదా, అలాంటి పని ఎలా చేశాడు అంటే, ఎలాగా అయితే ప్రకాశవంతమైన సూర్యుడిని కూడా మేఘాలు అప్పుడప్పుడు కప్పివేస్తాయో, అలా జ్ఞానుల్ని కూడా మాయ ఆవరిస్తుంది. అయితే మేఘాలు ఎలా తాత్కాలికమో ఈ మాయ కూడా అంతే తాత్కాలికం. వశిష్ఠుడు బ్రహ్మర్షి కాబట్టి, గొప్ప భక్తుడు కాబట్టి ఆ దూకినటువంటి వశిష్ఠుణ్ణి భూమాత ఎంతో పదిలంగా తన చేతులతో పట్టుకొని నెమ్మదిగా నేల మీద కూర్చోబెట్టి, వెర్రివాడా, ఏమిటి నువ్వు చేసిన పని? నిజంగా జీవితాన్ని ముగించదలుచుకుంటే ఇలా ముగిసిపోతుందా? ఇక్కడితో నీ జన్మం ఆగిపోతుందా? ఈ సంసార వలయములో పునరపి జననం పునరపి మరణం, తిరిగి నువ్వు ఈ ఆత్మహత్యకు పాల్పడడం మూలంగా ఆ పాపం కూడా మూటగట్టుకొని ఆ దుఃఖాన్ని కూడా అనుభవించేటటువంటి జన్మను పొందవలసి వస్తుంది కదా. ఎందుకని నువ్వు ఆలోచించలేదు? నిజంగా నీకు జన్మరాహిత్యం కావాలంటే, మోక్షాన్ని పొందాలనుకుంటే, జీవన్ముక్తిని పొందాలనుకుంటే ఆ పరమశివుణ్ణి ధ్యానించు అని సలహా ఇచ్చింది భూమాత. అప్పుడు వశిష్ఠుడు ఎంతో నిష్ఠతో ఆ పరమశివుని కోసం తపస్సాచరించాడు. వశిష్ఠుడి యొక్క తపస్సుకు మెచ్చి పరమశివుడు జ్యోతిర్లింగ రూపంలో దర్శనమిచ్చి ఆ జ్యోతిర్లింగం నుంచి ఒక శబ్దం, వశిష్ఠ, ఏమిటి నీ కోరిక అంటూ అడగటం జరిగింది. అప్పుడు వశిష్ఠుడు 2 కోరికలను విన్నవించుకున్నాడు. ఒకటి తన కోసం, మరొకటి లోకం కోసం. ఒకటి తనకు జ్ఞానభిక్షను ప్రసాదించమని, 2 ఈ లోకులను ఉద్ధరించడం కోసం, తరింపజేయడం కోసం ఈ భూమిపై శాశ్వతంగా కొలువు ఉండమని. పరమశివుడు సంతోషించి జ్ఞానాన్ని బోధించడం కోసం సనక సనందనాదులకు ఎలాగైతే కైలాసంలో దక్షిణామూర్తిగా ఆవిర్భవించాడో, అలా ఈ భూలోకంలో ఆ వశిష్ఠుడు తపమాచరించిన అరణ్యములో ఒక వటవృక్షము కింద కాంతులు ఈనేటటువంటి యువకుడిలా దక్షిణామూర్తి ఆవిర్భవించి వశిష్ఠునికి జ్ఞానభిక్షను ప్రసాదించాడు. ఆ లింగం వాయులింగం, మహాలింగం. ఆ మహాలింగం భూమిపై శ్రీకాళహస్తిలో వాయులింగంగా ప్రజల యొక్క నమస్సులను పొందుతూ ఉంది. ఎప్పుడైతే పరమశివుడు దక్షిణామూర్తిగా వచ్చాడో, అమ్మవారు గౌరి కూడా జ్ఞాన ప్రసూనాంబికగా ఆ దక్షిణామూర్తి వద్దకు రావటం జరిగింది. అంతేకాదు, కైలాసంలోని ఒక శిఖరం కూడా వీరి వద్దకు రావటం జరిగింది. అది అక్కడ దక్షిణం వైపు నిలబడింది. అందుకే శ్రీకాళహస్తికి దక్షిణ కైలాసం అని పేరు. ఆ మహాలింగాన్ని
భక్తితో ప్రార్థించి శ్రీకాళహస్తి, సాలీడు, పాము, ఏనుగు తరువాత కాలంలో ముక్తిని పొందడం వల్ల శ్రీకాళహస్తిగా పేరుగాంచింది. ఆ శ్రీకాళహస్తిలో తర్వాత కాలంలో వశిష్ఠుడి అనంతరం అగస్త్యుడు అక్కడ గంగ కోసం ప్రార్థిస్తే పరమశివుడు గంగను పంపించాడు. ఆ గంగే సువర్ణముఖరీ నది, ఇప్పుడు స్వర్ణముఖి నదిగా ప్రాచుర్యం పొందింది. ముఖరి అంటే శబ్దం అని అర్థం. ఆ స్వర్ణముఖి నదిగా రావటం జరిగింది. ఆ విధంగా భూమిపై మన ఆంధ్రదేశంలో ఆ దక్షిణామూర్తి శ్రీకాళహస్తిలో ఆవిర్భవించాడు. ఇప్పటికీ ఆ దక్షిణామూర్తిని దర్శించాకే మనం వాయులింగ దర్శనం, శ్రీకాళహస్తిలో ఆ మహాలింగాన్ని దర్శించటం ఆనవాయితీగా జరుగుతోంది. మిత్రులారా, మరి ధ్యాన శ్లోకాల్ని పారాయణ చేసుకుందాం. చిత్రం వటతరోర్మూలే వృద్ధాః శిష్యా గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు ఛిన్న సంశయాః గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం నమః ప్రణవార్ధాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. చిద్ఘనాయ మహేశాయ వటమూల నివాసినే సచ్చిదానందరూపాయ దక్షిణామూర్తయే నమః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. అంగుష్ఠతర్జనీ యోగముద్రా వ్యాజేన యోగినాం శ్రుత్యర్థం బ్రహ్మజీవైక్యం దర్శయన్యోగతా శివః. ఓం శాంతి శాంతి శాంతి. చిత్రం వటతరోర్మూలే వృద్ధాః శిష్యా గురుర్యువా. చిత్రం, ఆశ్చర్యం. ఏమిటి? వటతరు, బ్రహ్మాండమైనటువంటి ఆ మర్రి చెట్టు ఆశ్చర్యకరంగా ఉంది. అంతకంటే ఆశ్చర్యం వృద్ధాః శిష్యా గురుర్యువా. వృద్ధాః శిష్య, శిష్యులు చూస్తే తలపండిన వృద్ధుల వలె ఉన్నారు. గురువు చూస్తే యువ, 16 ఏళ్ల యువకుడిలా బ్రహ్మవర్చస్సుతో ప్రకాశిస్తున్నాడు. అంతకంటే ఆశ్చర్యం గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు ఛిన్న సంశయాః. ఆ గురువేమో మౌనంగా ఉన్నాడు, మౌనంగా బోధిస్తున్నాడు. శిష్యులేమో తమ సంశయాలన్నీ తీరిపోయినట్లు తమ ముఖం వికాసంతో, వాళ్ళొక ఆనందంతో భాసిస్తున్నారు. అది చిత్రం. గురవే సర్వలోకానాం భిషజే భవరోగినాం. సర్వలోకాలకి గురువు, గురువులకే గురువు ఆయన. భిషజే భవరోగినాం. ఈ సంసార వ్యాధికి తగిన చికిత్స చేయగలిగినటువంటి వైద్యుడు ఆ దక్షిణామూర్తే. నిధయే సర్వ విద్యానాం. అన్ని విద్యలకు నిధిలాంటి వాడు. విద్య అంటే ప్రకాశం, ఆ ప్రకాశానికి మూలం ఆ పరబ్రహ్మం. అలాంటి దక్షిణామూర్తికి నమస్కారం. ఓం నమః ప్రణవార్ధాయ శుద్ధజ్ఞానైకమూర్తయే
ప్రణవానికి ఆదిస్థితి కంటే ముందున్నటువంటి వాడెవడో అతడు దక్షిణామూర్తి. అలాంటి దక్షిణామూర్తి ప్రణవానికి అర్థాన్ని భాష్యంగా చెప్పగలిగినటువంటి ఆ దక్షిణామూర్తి శుద్ధ జ్ఞానైకమూర్తియే. పవిత్రమైనటువంటి జ్ఞానము మూర్తీభవించినటువంటి స్వరూపం. నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. చిద్ఘనాయ మహేశాయ వటమూల నివాసినే. చిత్ ఘనాయ, చిత్ అంటే జ్ఞానం, ఘనం గొప్ప జ్ఞానం కలిగినటువంటి వాడు. మహేశాయ ఈ జగత్తునంతటినీ నిర్వహించగలిగిన వాడు. వటమూల నివాసిని ఆ వటవృక్షం కింద నెలవైన వాడు. సచ్చిదానంద రూపాయ సత్ చిత్ ఆనందమే రూపముగా కలిగిన వాడు ఆ దక్షిణామూర్తికి నమస్కారం. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే. ఈశ్వరుడు, గురువు, ఆత్మ మూడు రూపాలుగా, మూడు మూర్తులుగా కనిపించినప్పటికీ వ్యోమవద్వ్యాప్త దేహాయ ఈ ఆకాశమంతా ఏకాత్మగా ఉన్నటువంటి, అంతా తానే అయినటువంటి, విస్తరించినటువంటి ఆ దక్షిణామూర్తికి నమస్కారం. అంగుష్ఠతర్జనీ యోగముద్రా వ్యాజేన యోగినాం. అంగుష్ఠ అంటే బొటనవేలు, తర్జని చూపుడు వేలు, యోగముద్ర అవ్యాజేన యోగినాం ఇలాంటి చిన్ముద్ర, శూన్యమును సర్వమును ఏకకాలములో చూపేటటువంటి ముద్ర. ఇలాంటి ముద్రను కలిగినటువంటి నిర్మలమైనటువంటి యోగి వలె శృత్యర్థం బ్రహ్మజీవైక్యం దర్శయన్యోగతా శివ. సకల వేద సారమైనటువంటి ఆ బ్రహ్మజీవైక్యం, ఆత్మ జీవాత్మ పరమాత్మల ఐక్యతను బోధించేటటువంటి ఆ దక్షిణామూర్తికి నమస్కారం. మిత్రులారా, తర్వాతి స్తోత్రాన్ని మరో వీడియోలో తెలుసుకుందాం. శుభం భూయాత్. స్వస్తి.